అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహ సంబంధాల కోసం స్వప్రయోజనాలను కూడా కొంత లెక్క చేయకుండా వారికి ఉపకరిస్తారు. మీ మాట తీరులో కొంత కాఠిన్యం ఉన్న ఆ కాఠిన్యాన్ని ఎదుటివారు అర్థం చేసుకుంటారు. అంటే మీ యొక్క కాఠిన్యం ఇతరులకు మేలు చేసేది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అయినప్పటికీ కూడా తక్కువగా మాట్లాడడం మంచిది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వాహనాలకు సంబంధించి కొంచెం జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో మీరు గౌతమ నామాన్ని జపించడం, అంటే ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించడం ద్వారా వాహనాలకు సంబంధించిన సౌకర్యంతో పాటుగా మీరు వెళ్ళే పని ఏదైతే ఉందో ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఆశించినటువంటి ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది గౌతమ నామ స్మరణ ద్వారా. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనుల్లో ఆలస్యం ఎదుర్కోవడం వలన పై అధికారుల యొక్క ఆదరాన్ని కొంత కోల్పోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండడం కోసం మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. విశేషించి శ్రీ రాజమాతంగే నమః అనే నామాలను జపించడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో మీ స్వార్థ త్యాగం ఏదైతే ఉందో అది గుర్తింపును పొంది ఎక్కువ మంది నుంచి సహాయ సహకారాలు లభించేలాగా ఉంటుంది. ఖర్చు చేసేప్పుడు మాత్రం మీ జేబులో ఉన్నటువంటి పైసా చివరి పైసా వరకు ఖర్చు పెట్టేసే స్వభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో శ్రద్ధ చూపడం, అలాగే మీరు స్వయంగా ఖర్చు పెట్టకుండా అత్యవసరమైన వస్తువులను ఇతరుల ద్వారా మాత్రమే కొనిపిస్తూ ఉండడము అనే దాని ద్వారా మీ ధనాన్ని కొంత సంరక్షించుకోగలుగుతారు. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యాయ నమః అనేటువంటి మంత్రము జపించుకోవడం ద్వారా మీ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. మీ సామర్థ్యం గతం కంటే మెరుగైన పరిస్థితిలో ఉన్నందువలన ఆ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు ఉపకారం చేయడానికి, మీ పనులు మీరు పూర్తి చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం మంచిది. వీలైనంత వరకు పనులను వాయిదా వేయకుండా త్వరితంగా పూర్తి చేసుకోవడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందుతారు. మీ మాట తీరు వల్ల కూడా సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సహాయ సహకారాలను కూడా వినియోగించుకుంటూ సకాలంలో ఎక్కువ పనులను తక్కువ సమయంలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అలా ఇతరుల నుంచి వచ్చేటువంటి శ్రమశక్తి కూడా మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం మేలు చేస్తుంది. మీ యొక్క వృత్తి స్థానంలో మీ స్వార్థ ప్రయోజనాలని పూర్తిగా విడనాడి సకాలానికి పనులు పూర్తి చేయడం ద్వారా దీర్ఘకాలికమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం ఇతరుల యొక్క అభివృద్ధిని, మీకు పై అధికారుల యొక్క ఆదరాన్ని ఇచ్చేదిగా ఉంటుంది.